విష్ణు మహిమ. లోకం ప్రమాదంలో పడిన ప్రతిసారి ఒక దివ్య శక్తి అవతరించింది. ఒకే దేవుడు కానీ 10 రూపాలు ఎందుకు? ఆ దేవుడు మళ్ళీ మళ్ళీ అవతారం తీసుకున్నాడు. ఆ శక్తి ఎవరో తెలుసా? తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. లోకరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు తీసుకున్నారు. ప్రతి అవతారం ఒక సందేశం, ఒక ధర్మం పాఠం. మత్స్యావతారం మహాప్రలయం నుంచి వేదాలను రక్షించాడు. కూర్మావతారం సముద్ర మదనంలో దేవతలకు ఆధారమయ్యాడు. నరసింహ అవతారం భక్త ప్రహ్లాదుడిని కాపాడి హిరణ్యకశిపును సంహరించాడు. రామావతారం ధర్మానికి ప్రతీకగా రావణుడిని జయించాడు. కృష్ణావతారం గీతా జ్ఞానం ద్వారా ప్రపంచానికి మార్గదర్శనం చేశాడు. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. మీకు ఇష్టమైన విష్ణు అవతారం ఏది? కామెంట్లో చెప్పండి. ఇలాంటి భక్తి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.